ఈరోజు కొమరం భీం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారిని వాంకిడి మండలం ఎనోలి కొలంగూడ గ్రామస్తుల నీటి విషయంలో కానీ అదేవిధంగా రోడ్డు సమస్యలపై ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఏ గ్రామంలోనో ముఖ్యంగా గిరిజన గ్రామాలు ఈరోజు రోడ్డు లేక గిరిజనులు అస్తవ్యస్తం అవుతున్న పరిస్థితి ఈరోజు జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ఎక్కడ చూసినా గుడికి కల్వర్ట్లు కానీ హై లెవెల్ బ్రిడ్జ్ కానీ లేకపోవడం వల్ల ఈరోజు నానా బాధలు పడుతూ ఈరోజు ప్రజలు నానా అవస్థలు పడుతున్న పరిస్థితిగా మనకు కనబడుతుంది. అదే సందర్భంలో వాంకిడి మండలంలోనే రోడ్డు లేక గర్భిణీ స్త్రీ కూడా మృతి చెందినటువంటి సంఘటన ఈరోజు వాంకిడి మండలం గిరిజన గ్రామాల్లోనే సంభవిస్తుంది. అదే సందర్భంలో ఈరోజు ఎనోలి కొలంగూడలో కనీసం ఒక మనిషి నడవాలన్నా కూడా రోడ్డు లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. నిత్యము పొలానికి పోవాలి, నిత్యం మండల కేంద్రం ఏదో ఒక పనికి మండల కేంద్రానికి రావాలంటే చిన్నపిల్లలు సైతం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ ఈరోజు గిరిజన గ్రామాల్లో కనీసం రోడ్డు లేని దుస్థితి ఈరోజు కనబడుతుందంటే మనం ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ గ్రామ ప్రజలు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఈరోజు కలెక్టర్ గారిని వేడుకోవడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించిండు. ప్రత్యేక నిధులతోటి తాత్కాలిక రోడ్ అయినా నిర్మిస్తాం కానీ తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు కింది స్థాయి అధికారులు కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఏదైతే ఎనోలి కొలంగూడ గ్రామస్తుల రోడ్డు బాధ ఉందో వాళ్ళ బాధని వెంటనే తీర్చి ఆ రోడ్డు పైన ప్రజలు నడిచేటట్టు చూడాలని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.